ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో మనము ఈరోజు దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు ప్రత్యేకంగా సమయం ఇచ్చినందుకు మన దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ఈరోజు మధ్యాహ్నం కాల సమయంలో మీకా సువార్త 7వ అధ్యాయము 18 నుంచి 19వ వచనము మనం చదువుకుందాం. తన స్వస్థతములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో మూడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. హల్లెలూయా. నిరంతరము కోపముంచడు. తన చేతులతో చేసిన వాడు గనక మన దోషములు తీసివేయడానికి, మరి మన పాపములు తీసివేయడానికి ఉన్నాడు. ఆయనటువంటి దేవుడు మరి ఎవడును లేరు అని సెలవిస్తుంది ఈ లేఖనము. మరి కొద్దిగా ముందుకెళ్తే, మరి ఆయన మరలా మన యందు జాలిపడును, దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. సముద్రపు అగాధ జలములలో నీవు పడవేతువు. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని పిల్లరా, నువ్వు బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, పాపంలో ఉన్నావా, వ్యభిచారంలో ఉన్నావా, దొంగతనములు చేస్తూ ఉన్నావా, ఎలాంటి పాప బంధకాల్లో ఉన్నా ఈరోజు ప్రేమ దేవుని పిల్లరా వినండి, ఈ వాక్యాన్ని వినండి. మీరు దేవుడు ఎలా దయా గలవాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఈ వచనం ద్వారా. ఆయన ఏమంటున్నాడంటే, మీరు చేసే దోషములన్నీ తీసివేయబడును, అగాధ జలములలో సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఏంటివి పడవేస్తాడు? ఆయన మరలా మన యందు జాలిపడును. చూడండి, మన యందు జాలిపడి ఉంచున్నాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, నీ యందు నా యందు జాలిపడి ఉంచున్నాడు. ఈ లోకానుసారంగా నువ్వు చేసిన ప్రతి పాపమును ఆయనను తీసివేయడానికే ఈ భూలోకానికి వచ్చిన్నాడు. శరీరధారిగా మరి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రతి పాపము, మనం చేసిన ప్రతి పాపమును తన సిలువలో కార్చిన ప్రతి రక్తము ద్వారా నిన్ను నన్ను కడిగి పరిశుద్ధునిగా నిన్ను నన్ను చేయడానికి వచ్చి ఉన్నాడు. ప్రేమ దేవుని పిల్లరా గమనించుకోండి, ఇంతకాలము ఎట్లా ఉన్నావో మీరు పక్కన పెట్టేసేయండి. కానీ ఇక ముందు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని ఆశపడుచున్నారు. మరొకసారి చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనములు లాస్ట్ చదువుకుందాము. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను. చూడండి, ఎవరందు జాలిపడతాడంట ప్రేమ దేవుడు? మన యందు జాలిపడతాడు. మన గురించి జాలిపడుతుండు, మన గురించి భారం మోస్తుండు, మన గురించి బాధపడుతుండు, నీ గురించి నా గురించి బాధపడుతుండు. అయ్యో నా కుమారుడు ఇట్లా పోతున్నాడే, అయ్యో నా కుమారుడు చెరు మార్గంలో పోతున్నాడే, అయ్యో నా కుమారుడు తాగుడు బంధకాల్లో ఉన్నాడే, అయ్యో నా కుమారుడు మరి ఆ యొక్క అప్పుల బాధలో ఉన్నాడే, ఏం చేయాలి? ప్రియమైన దేవుని పిల్లారా, నీ యొక్క మద్యం అలవాట్లకించి కానీ, సిగరెట్లు బంధకాల నుంచి కానీ, ఈ లోక సంబంధమైన స్నేహం నుంచి కానీ, ఈ యొక్క భూ సంబంధమైన ఆ యొక్క అపవాది చేతుల నుండి కానీ, నువ్వు చేసే ప్రతి పాపం నుండి దేవుడు ఈరోజు నిన్ను విడిపించడానికి ఈ లేఖనము నీ ముందుకు తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మారు మనసు పొందండి, ఈ లేఖనము చదవండి. మీకా సువార్త మరి 7వ అధ్యాయము పాత నిబంధనలో 19వ వచనము చక్కగా మాట రాయబడి ఉంది. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ. చూడండి, ప్రతి పాపము ఒక్కటి కూడా లేకుండా తెల్లని వస్త్రము ఎలాగైతే ఉంటుందో అలాగున అతని తెల్లని వస్త్రము నీ మీద కప్పి నిన్ను పరిశుద్ధిగా చేయడానికి వచ్చి ఉన్నాడు దేవుడు. యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి వచ్చినాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అర్థం చేసుకోండి,
కింద చూసినట్టయితే దోషములన్నిటిలను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఎవరు పడవేశారు? దేవుడు పడవేశాడు. సముద్రపు అగాధములో దేవుడు పడవేశాడు. మళ్ళా ఆ పాపములు మరలా గుర్తు చేసుకోని అని చెప్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మంచి దేవుడు, నిజమైన దేవుడు, నిజాన్ని ప్రకటించడానికి అని ప్రతి ఒక్క కుమార్తెను మీ మధ్యకు నడిపిస్తున్నాడు సువార్త ప్రకటించడానికి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు. అదే మాటలు దేవుడు మీ గురించి అనేక మందిని లేపుతున్నాడు. చాలామంది మారి మనసు పొంది దేవుని రక్షణలో ఉండాలని కోరుకుంటున్నాం మేమందరం. దేవుని బిడ్డలారా, విని దాని ప్రకారం నడుచుకోండి. మీ యొక్క చెడు మార్గాలని, మీ యొక్క చెడు వ్యసనాలని, మీ యొక్క ప్రతి బంధకాల నుంచి ఈరోజు దేవుడు మిమ్మల్ని విడుదల చేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమా తండ్రి, ఆకాశమును భూమిని కలగజేసిన దేవా నీకే వందనములు. అయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతి కుమారుని తండ్రి, మరి నాయన దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డ ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, ఏ యొక్క పాపంలో ఉన్నా, తాగుడు బంధకాల్లో ఉన్నా, ఎలాంటి సిగరెట్ బంధకాల్లో ఉన్న, ఎలాంటి పాపంలో ఉన్న ఆ బిడ్డ ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రభు, ఆ యొక్క బిడ్డ మనసును మార్చండి. ఆ బంధకాల నుంచి ఆ బిడ్డను విడుదల దయచేయండి ప్రభు. ఆ యొక్క కుటుంబానికి రక్షణ దయచేయండి. ప్రతి కుమారుడిని నీ చేతులకు అప్పచెప్తున్నాను ఆయన. వీడియో చూస్తున్న ప్రతి కుమారుడు మారు మనసు పొందేలాగున సహాయం దయచేయమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానము మరి ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటూ